మంచిర్యాల జిల్లా జిన్నారంలో ఒక స్టోరీ చేయడం జరిగింది. ఒక మహిళా ఫారెస్ట్ ఆఫీసర్ మీద దాడి చేశారు. ఎవరు? అక్కడున్న లోకల్ ఎంపీటీసీ వాళ్ళ తమ్ముడు రియాజు అండ్ ఫజూజిద్దినా ఏదో 2 పేర్లు ఉన్నాయి. వాళ్ళ మీద నిన్న పోలీసులు మనం వీడియో చేసిన తర్వాత వాళ్ళని అన్నదమ్ములిద్దరిని ఆ ఇసుక మాఫియా పాల్పడుతున్న అన్నదమ్ములిద్దరిని తీసుకుపోయి జైలు వేయడం జరిగింది. ఇది మన వీడియో తర్వాత ఇది జరిగింది. మన తొలి వెలుగు ఎఫెక్ట్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఆఫీసర్తో మనం మాట్లాడినప్పుడు ఆమె ఏడుస్తూ కనీసం నేను నా వర్క్ను కూడా నేను చేసుకోలేకపోతున్నా, నా మీద దాడి చేస్తే, ఆమె భర్త మీద కూడా దాడి చేస్తే ఇక్కడ 8th రిబ్బు ఫ్రాక్చర్ అయింది. ఆమె కాలు యాంకిల్ జాయింట్లో దెబ్బ తగిలింది. ఆమెను కింద పడేసి వాళ్ళ భర్తని కింద పడేసి కొట్టిరు దుర్మార్గులు. లోకల్గా ఉన్న ఎమ్మెల్యే అయిన వెడ్మా బొజ్జు పోలీసులను అరెస్ట్ చేయమని చెప్పినా కూడా పోలీసులు వినలే ఒకనొక దశలో. మరి అంతగా మంచిర్యాల జిల్లాలో అంత ఇంపాక్ట్ చూపిస్తున్న నాయకుడు ఎవరో అర్థం కావట్లే. అసలు యాక్చువల్గా మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న దాని మీద మనం అక్కడ అడుగు పెట్టాలి, మాట్లాడాలి. దాని విషయంలో చాలా ఉన్నాయి. కొన్ని అయితే ఎంత ఘోరం అంటే ఆ జిల్లా రాజకీయము, ఇప్పుడు ఆయన మంత్రి పదవి కావాలంటున్న ప్రేమసాగర్ రావు కదా, ఆయన రాజకీయం ఎంత భయంకరంగా ఉంటుందంటే కనీసం బాధితులు బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది అక్కడ. మరి ఈ ఎపిసోడ్లో ఆయన హస్తం ఉందా లేదా అని నేను చెప్పలేను, స్టేట్మెంట్ ఇవ్వలేను. కానీ ఓవరాల్గా చెప్తున్నాను నేను అక్కడ రాజకీయం ఎంత భయంకరంగా ఉంటుంది అని చెప్పడానికి. ఆయన దొరతనమే చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి కావాలా? ఇక మంత్రి పదవి వస్తే ఆ మంచిర్యాల జిల్లాని అది ఇంకో ఎవరికి అప్పచెప్తాడో అది తెలియదు. ఇక అట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి, మేము బయటికి తీస్తాం ఖచ్చితంగా. అయితే ఆ వీడియో మనం పెట్టినాం కదా, నేను ఆ పోలీస్ ఆఫీసర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇగో ఇసుక మాఫియానా మజాకా, లేడీ ఆఫీసర్ పైన అటాక్, 10 రోజులైనా నో అరెస్ట్. 4వ తేదీన జరిగింది ఇది. ఆమె మీద అటాక్ చేసిర్రు. 4వ తేదీన జరిగితే మొన్నటి దాకా యాక్షన్ లేదు. నిన్న మనం ఈ వీడియో చేసిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది నాకు తెలిసాడు ఎవరు లేకపోయి ఉంటే ఆమె మీదకి బండి ఎక్కించటోళ్ళే. ఇట్లా దాడి చేస్తే ఏమైందంటే చివరికి పాపం ఇగో ఇట్లా వాళ్ళ ఫోన్లు వలగొట్టిరు. ఫోన్లు వలగొట్టడంతో పాటు ఇగో వాళ్ళ హస్బెండ్ మీద దాడి చేస్తే ఇగో ఇంప్రెషన్ ఫ్రాక్చర్ 8th రిబ్ ఆన్ లెఫ్ట్ సైడ్. నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు ఈ దుర్మార్గులు, ఈ శాండ్ మాఫియా. మరి ఇలా వెనకాల ఉన్నది ఎవరు? ఎమ్మెల్యే చెప్పినా కేసు పెట్టలేదంటే సరే, మొత్తానికి నేను సిఐకి ఫోన్ చేస్తే లేదు బ్రదర్ మేము 2 రోజులు యాక్షన్ తీసుకుంటామని చెప్పి నిన్న యాక్షన్ తీసుకున్నారు. లేట్గా జరిగినా విన్నారు. సరే, మీ మీద ఏం ప్రెజర్ ఉందో ఏమో నాకైతే తెలియదు. కానీ దయచేసి ఇట్లాంటి వాటి పట్ల కన్సర్న్ చూపించకండి, ఆలోచించకండి. తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేలాగా చేయండి. ఇప్పటికే విపరీతమైన చెడ్డ పేరు వస్తున్నది పోలీసుల మీద. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్స్, కేసీఆర్ ఎందుకు ఓడిపోయిందండి? కేసీఆర్ అవినీతి, దోపిడీ ఇదంతా ఒక భాగం. ఎప్పుడైతే పోలీసుల చేత హింసని ప్రేరేపించిండో, నేనే అని ఎప్పుడైతే భావించిండో కథం పట్టించారు జనాలు. తెలంగాణలో తిరుగుబాటు దేని మీద ఉంటుందనంటే
పెత్తనం చేసినప్పుడు నువ్వేంది నేను చెప్పినట్టు వినాలని ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేస్తావో అయిపోయింది ఇక నీ పని అవుట్. పాప నాకు ఆమె ఫోన్ చేసినట్టున్నారు ఆఫీసరు. హలో అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే వాళ్ళు అరెస్ట్ అయ్యారు సార్. ఓకే ఓకే ఇప్పుడు ఓకేనా అండి? అంటే ఇబ్బంది ఏం లేదు కదా? పోలీసులు చెప్పారా మరి మీకు మళ్ళీ పిలిచి? మళ్ళీ పిలిచి నాకు ఏం చెప్పలేదు. ఓకే కాకపోతే వాళ్ళైతే రిమైండ్ చేసిండ్రు వాళ్ళను. ఓకే యా రైట్ అండి. సో మీరు కూడా యా మీకు థ్యాంక్స్ చెప్దామని చేసిన సార్. తప్పకుండా. వల్లనే అయింది. సో మీరు కూడా నిజాయితీగా మీ 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 వర్క్ని మీరు చేయడానికి ముందుకెళ్ళండి, ప్రజల కోసం పనిచేయండి దయచేసి. యా ఓకే సార్, నా గురించి మీరు ఎంక్వైరీ చేయండి సార్. ఓకే నేను ఎంత నిజాయితీగా నా హార్డ్ వర్క్ తో నేను చేస్తాను సార్. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది విషయం అన్నమాట. ఇట్లా రాష్ట్రంలో ఈ ఇసుక దందా అనేది 3 పూలు 6 కాయలలాగా నడుస్తూనే ఉంది. పోయిన గవర్నమెంట్లో నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. ఎక్కడ ఏ లారీ ఏ ట్రాక్టరు ఏది ఆగుతలేదు. దోసుకున్నంత గంతే. విషయం ఎక్కడికి పోయిందంటే ప్రభుత్వం వస్తుందో రాదో, తవ్వేద్దాం దున్నుకుందాం అనే కాడికి వచ్చింది వాతావరణం. సో దీన్ని మీకు ఇంకా ఒక 5-6 నెలల సమయం ఏముంటుందో, ప్రజల సమయం మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీరు రెక్టిఫై చేసుకుందామన్నా కూడా కష్టం. చూద్దాం మరి కొంత మారి ఏమైనా చేంజ్ కోసం వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారేమో అని. ఇంకా ఒక చిన్న ఎక్కడో దగ్గర ఒక మూలన అనిపిస్తూ ఉన్నది. లేదు అని అంటే తిరుగుబాటే ఇక.